प्रत्यंगिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं भक्षज्वालाजिह्वे करालभद्रे करालदंशे प्रत्यंगिरे चं ह्रीं ॐ अन्नम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు మీకు శత్రు వాక్ స్తంభన, శత్రువును స్తంభింపజేసే విద్య అన్నమాట. బగలాముఖి విద్య. బగలాముఖి మంత్రంతో శత్రువును స్తంభింపజేసే, ఎలా స్తంభింపజేయచ్చు అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను బాబు. అయితే ఈ బగలాముఖి అనే విద్య దశమహావిద్యల్లో 8వ మహావిద్య బగలాముఖి విద్య. చాలా శక్తివంతమైన మంత్రం బాబు ఇది. ఈ మంత్రాన్ని చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నేర్చుకునే వాళ్ళు ఆసక్తిగా నేర్చుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే బగలాముఖి దేవి అంటే ఒక స్తంభన విద్యలకే ఉపయోగపడిద్దామని ఒక లేనిపోయిన అపోహల్లో కొంతమంది ఉంటారు. ఒక స్తంభనే కాదు బాబు, బగలాముఖి విద్య ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి వాక్ శుద్ధిని ఇస్తారు అమ్మవారు. వాక్ శుద్ధి కలిగిద్ది. వాళ్ళు ఏమనుకుంటే జరిగిద్ది. అంతటి చాలా చక్కనైన విద్య అన్నమాట. అసలు బగలాముఖి అమ్మవారు ఎలా ఆవిర్భవించారో మీకు ముందు చెప్తాను బాబు, తెలుసుకోండి. అంటే మీకు కొంతమంది తెలిసిన తెలియని వాళ్ళ కోసం చెప్తాను. పూర్వం కాళుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. ఘోర తపస్సు చేసి ఒక చక్కని చాలా శక్తివంతమైన వరాన్ని తీసుకుంటాడు. అతని నోటితో ఏమన్నా సరే, ఏం మాట్లాడినా అది వెంటనే జరిగిపోద్ది అనమాట. అంత శక్తివంతమైన వరాన్ని తీసుకుంటాడు. అంతటి వాక్ అనమాట. అతని వాక్ తొందరగా ఫలించేటట్టు ఏదన్నా సరే జరిగిపోద్ది. ఇక మంత్రం తీసుకున్న తర్వాత ఇక దేవతల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉంటాడు. బాగా ఇబ్బందులకు గురి చేసి కష్టాలు పెట్టినప్పుడు వీళ్ళకి ఇక చాలా ఇక వీళ్ళకి ఏం చేయాలి తెలియక ఆదిపరాశక్తిని కోరుకుంటారు. అమ్మ మరి ఏంటి పరిస్థితి? అప్పుడు అమ్మవారు బగలాముఖి అవతారం ఎత్తి, ఈవిడి రూపం ఎలా ఉంటుందంటే రాక్షసుడి నాలికని చేతితో పట్టుకొని కత్తితో ఖండించినట్టు ఉంటుంది మనకి అమ్మవారి రూపం బగలాముఖి. అసలు లెక్క అయితే బగలా కాదు బాబు, బకల. బకల అంటే కొంగ. అమ్మవారిది కొంగముఖం. అయితే కాకపోతే మరి అలా అమ్మవారికి పెట్టడం మనకు ఇష్టం లేక మన అమ్మవారిని మానవ రూపంలో పెట్టి అలా పెట్టారు. అయితే ఈ విద్యని పూర్వం నుంచి చేశారు బాబు చాలామంది. శ్రీకృష్ణుడు కూడా త్రేతాయుగంలో ఈ విద్యను నేర్చుకొని సూర్యుడిని స్తంభింపజేశాడు. సైంధవుడిని సంహరించేటప్పుడు సూర్యుడిని స్తంభింపజేశాడు అనమాట. శ్రీకృష్ణుడు కూడా ఈ విద్యను చేశాడు. అయితే అమ్మవారు ఇంత శక్తివంతమైన మహావిద్యని అమ్మవారి దగ్గర నేర్చుకోవడానికి చాలా కొద్ది కష్టపడాల్సి వచ్చింది బాబు. దశమహావిద్యలో ఏ విద్య అయినా సరే చాలా కష్టంతో కూడుకున్న విద్యలు ఇవి. మన నోట్లో ఉన్న కొండనాలికని ఏమంటారంటే ఇంద్రయోని అంటారు. ఎవరైతే బగలాముఖి సాధన చేస్తారో అక్కడ అమ్మవారు ఆ ఇంద్రయోనిలో నిక్షిప్తమై ఉంటారు. కొండనాలిక ఉన్న ప్రదేశానికి మన చెవుల్లో నుంచి వచ్చే రంధ్రాలకి, ముక్కులో నుంచి వచ్చే రంధ్రాలకి, గొంతు దగ్గర రంధ్రాలు అన్నీ కలుస్తాయి అక్కడ. అందుకని అక్కడ ఉంటారు కొలువై ఉంది అమ్మవారు. అందుకని వాక్శుద్ధి కలిగిద్ది. ఈ విద్య ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి వాళ్ళు ఏది చెప్తే జరిగిద్ది అనమాట. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఈ విద్య నేర్చుకున్నాడు అనుకోండి, అతను ఒక సభలో ఒక మీటింగ్ ఇలాంటిది అని చెప్పినప్పుడు జనమందరూ బాగా ఆసక్తిగా చూస్తూ ఉంటారు అనమాట. అదే ఆ వాక్కి ఇదైపోతారు. అంత వాక్శుద్ధిని ఇస్తారు అమ్మవారు. ఇక ఎక్కడికి లేచి వెళ్ళిపోదామని వాళ్ళ మనసులో రాదు. అలా మాటలకు ఆకర్షిత అవుతారు. అలాగే అమ్మవారు అఖండమైన రాజయోగాన్ని ఇస్తారు బగలాముఖి దేవి. వశీకరణం కూడా ఇందులోనే చేసుకోవచ్చు.
అంత చక్కనైన విద్య అన్నమాట ఇది. అయితే బగలాముఖి సాధన ఎలా చేయాలి ఇప్పుడు చెప్తాను బాబు. ఈ బగలాముఖి సాధన చేసేటప్పుడు ఏమైందంటే పసుపు రంగు బట్టలు ధరించాలి. పసుపు వస్త్రాలు అంటే అమ్మకి ఇష్టం, అమ్మవారికి. అమ్మవారి పూజా మందిరంలో కూడా మనం ఏం పెట్టుకోవాలంటే పసుపు కొమ్ములతో, పసుపు చెట్లు ఉంటాయి, పసుపు కొమ్ములో నుంచి చిన్న మొక్క వచ్చింది ఉంటుంది అనమాట. అది తెచ్చుకొని చక్కగా మీ పూజా మందిరంలో పెట్టుకొని బగలాముఖి యంత్రాన్ని పెట్టుకొని, తప్పనిసరిగా యంత్రం ఉండాలి. పసుపు వస్త్రం పరిచి పీట ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద ఈ మొక్కను పెట్టుకొని, మొక్కని అంటే బతికున్న మొక్కను పెట్టుకోవాలి. కొంచెం ఒక కుండీ లాంటిది ఏర్పాటు చేసుకుని అందులో మొక్కను పెట్టుకోవాలి. జీవం ఉండాలన్నమాట. అక్కడ అమ్మవారు సాక్షాత్ కొలువైనట్టు ఉంటారు. అక్కడ యంత్రాన్ని పెట్టుకోండి. బగలాముఖి యంత్రాన్ని పెట్టుకుంటే ఆ యంత్రం నుంచి అద్భుతమైన శక్తి పుట్టింది. ఇది చాలా సాత్విక పద్ధతి, దక్షిణాచారంగా చేసుకోవచ్చు. అసలు ఎవరైనా చేసుకోవచ్చు. అప్పుడు జపమాలగా మనకి పసుపు కొమ్ములు ఉంటాయి కదా బాబు, పసుపు కొమ్ముల్లో నుంచి చక్కగా పూసల్లా తయారు చేసుకోవాలి. పసుపు కొమ్ముల్లో నుంచి చేసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు చాలామంది పసుపు పూసలు వాడుతున్నారు, కానీ ఈ పసుపు కొమ్ముల్లో నుంచి చేసుకున్న వీటికి కూడా కొద్ది ప్రాణ శక్తి ఉంటుంది కదా, అందుకని ఇంకా తొందరగా ఫలితం వచ్చింది అనమాట. అలాగే అమ్మవారికి పసుపు ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి. నువ్వుల నూనె ఉపయోగించాలి, మంచి ఒరిజినల్ నువ్వుల నూనె అనమాట. గానుగ దగ్గర తెచ్చిన నువ్వుల నూనె ఉపయోగించుకుంటే ఇంకా తొందరగా సాధన పూర్తయింది, మీకే మంచిది కదా. అలా ఏకభక్తం చేయాలి, భూసైన్యం చేయాలి. రోజు రాత్రి 2వ జాములో మొదలు పెట్టుకోవాలి ఈ విద్యను. 2వ జాములో మొదలు పెట్టుకొని చక్కగా చేసుకెళ్తూ ఉండాలి. అలా చేసుకెళ్తా ఉంటే సాధన రోజు 11 మాలలు చేయాల్సింది. ఒక మాల చేశాను గురువు గారి ఇంటి కుదరదు. రోజు 11 మాలలు చేసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు చక్కని ఫలితం వచ్చింది అనమాట. మీకే కనబడింది, మీరు ఏదనుకుంటే జరిగిద్ది. శత్రువును స్తంభింపజేసే విద్య అనమాట. ఒక వాక్శుద్ధే కాదు, శత్రువు వాక్ను స్తంభింపజేయడం కాదు, శత్రువునే స్తంభింపజేసేస్తారు అమ్మవారు. ఈ విద్యని పూర్వం రాజులు కూడా వాడేవారు. ఇతర సైన్యాలు మన మీద దండెత్తినప్పుడు ఈ విద్యని ఉపయోగించేవారు. రత్నం స్తంభనం అనమాట. వాళ్ళ మైండ్ చెడి ఎటు దూరంగా వెళ్ళిపోయేవారు అనమాట. వీళ్ళ రాజ్యం మీద రాకుండా అయితే పోయేవారు. అలా అనమాట. అంతెందుకు బాబు, 2023లో అనుకుంటా మన పీఠానికి ఒక అతను వచ్చాడు. అతను బాగా కొంచెం బిజినెస్ చేసి వాళ్ళ పేర్లు ఎందుకు చాలా అప్పుల పాలైపోయారు. బాగా అప్పులైతే చాలామంది ప్రవర్తి చేస్తారు కదా, ఒత్తిడి చేసి చనిపోదాం అనుకునే స్టేజ్లో ఉన్నారనమాట. ఇక ఈ బాధలు భరించలేము అని వచ్చి మన పీఠం అమ్మవారి దగ్గర బోరుమని ఏడ్చాడు. ఇలా ఉంది పరిస్థితి, రోజు ప్రజెక్ట్ చేస్తున్నారు అప్పులోళ్ళు అని. అప్పుడు నేను బగలాముఖి విద్యని ఉపయోగించాను. అతనికి చక్కగా చేసి పెట్టాను. చెప్పాను మంత్రం కూడా చెప్పి, బాబు ఈ మంత్రం నువ్వు రోజు చేసుకో, నేను ప్రస్తుతానికి నేను చేస్తానంట. అంటే వాళ్ళని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు బాబు, కొన్ని రోజులు వాంగుదాం అని. ఇప్పుడు మరీ ఇబ్బంది పెడుతున్నారు కదా, నేను అతనికి ముందే చెప్పాను, కొన్ని రోజులు ఆపే శక్తిని అమ్మవారిని ప్రసాదించమని అడుగుదాం. ఇప్పుడు వాళ్ళవి డబ్బులే కదా, వాళ్ళు ఎంత కష్టపడి ఇచ్చింది. అంటే ఆయన కూడా సరే గురువు గారు అని అన్నాడు. అలాగే అమ్మవారి దయ వల్ల కొన్నాళ్ళు ఆపగలిగాము. స్తంభనం నుంచి అదేమన్నమాట. ఎంతో కోపంతో వచ్చిన వాడిని కూడా స్తంభింపజేస్తాం. అది కోపం పోద్దనమాట స్తంభనం అంటే అది. అలా అమ్మవారి ఇలా జరిగినవి చాలా ఉన్నాయి. అలా ఈ విద్యను నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు చక్కగా వచ్చి గురూపదేశం తీసుకొని చేయాలి. ఎందుకంటే ఇవి దశమహా విద్యలు కాబట్టి తప్పనిసరిగా గురూపదేశం ఉండాలి. చాలా చక్కనైన విద్య ఇది. అమ్మవారు కూడా తొందరగా పిలిస్తే పలికే దేవత బగలమ్మ. తొందరగా అమ్మవారి కరుణించింది. అమ్మవారికి పసుపు రంగు పువ్వులు పెట్టుకొని, పసుపు ఒత్తేసి దీపారాధన చేసుకొని, కలసం పెట్టుకునే వీలుండి కలసం పెట్టుకున్న చక్కగా కలసం పెట్టుకోవచ్చు. పసుపు రంగు జాకెట్ మొక్క పెట్టి కలసం పెట్టుకోవచ్చు. అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు సాధనా క్రమంలో అఖండ దీపం పెట్టుకోవచ్చు. ఇంకా శక్తి ఇంకా ఎక్కువ కొట్టింది. అలా అమ్మవారికి చక్కగా పసుపు పళ్ళు అంటే అరటిపళ్ళు, అలా పసుపు రంగు ఏమున్నా అవి పెట్టుకోవచ్చు. పులిహార పసుపు రంగు ఉంటుంది కాబట్టి అమ్మవారి పులిహార పెట్టుకోవచ్చు. అలా అమ్మవారిని చక్కగా చేసుకోవచ్చు బాబు. అలా బగలాముఖి విద్యని అంత చక్కగా చేసుకుంటే చాలా విధాలుగా అమ్మవారు విద్య ఉపయోగపడింది.
అయితే వీడియోలో కొన్ని మర్చిపోతాం బాబు, ఎదురు కెమెరా ఉండేసరికి గుర్తుండదు. మరి అందరితో ఎందుకు, కానీ నాకైతే కొన్ని మర్చిపోతాం. కెమెరా ముందు కూర్చున్నా కదా, కెమెరా ముందు లేకుండా నేను సబ్జెక్ట్ రాసుకుంటే చెప్పొచ్చు, అసలు ఇంకా బాగా చెప్పొచ్చు. కానీ నేను ఎదురుని కనపడి కొన్ని 2-3 వీడియోలు చేశాను నేను లేకుండా, కానీ నన్ను నచ్చలా, అందుకే రాగిపోయాను. అయితే నాకు ఇలా తోసిన కాడికి ఏదైనా మర్చిపోయినా గుర్తు వచ్చినా మళ్ళీ బాధపడ, ఈ వీడియో అయిపోయినా గుర్తు వస్తాయి, బాధపడ. అందుకని ఇక తోసిన కాడికి చెప్పాను బాబు, చక్కగా ఈ విద్య నేర్చుకున్న ఆసక్తి ఉన్న వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకోవచ్చు. లేని పక్షంలో మీ దగ్గరలో ఉన్న గురువుల దగ్గర ఈ బగలాముఖి విద్యను తీసుకుని నేర్చుకుంటే దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్తే కూడా చెప్పాను. అమ్మవారు వశీకరణానికి ఉపయోగపడతారు, శత్రు స్తంభనకు ఉపయోగపడతారు, మీకు వాక్శుద్ధిని ప్రసాదిస్తారు అనమాట, మంచి వాక్కుని ఇస్తారు ఈ విద్య నేర్చుకోవచ్చు బాబు. స్త్రీలైనా చక్కగా చేసుకోవచ్చు, పురుషులైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అయితే రాత్రి చెప్పిన విద్య ఇదే, మా వీడియోలో కూడా ధనపిశాచి గురించి అన్ని చెప్పే చివరిలో కొన్ని మర్చిపోయాయి. ఆ ధనపిశాచిని ఎక్కువగా మనకి సహాయం చేసేది ఏంటంటే నిధుల దగ్గర సహాయం చేసేది కాదు. నిధులు ఎక్కడ ఉన్నాయో చూపించే శక్తి ధనపిశాచికి ఉంటుంది, మాయ చేసే శక్తి కూడా ధనపిశాచికే ఉంటుంది. నిధులు ఉన్నవి లేనట్టు ఉన్నట్టు చూపించే శక్తి ధనపిశాచికి ఉంటుంది. అందుకే ధనపిశాచిని వసూలు చేసుకుంటారు. ధనపిశాచిని వసూలు చేసుకుంటే చాలా సింపుల్గా ధనాన్ని ఇచ్చిద్దని అందుకే చెప్పారు. రాత్రి ఈ విషయం చెప్పడాన్ని మర్చిపోయా. ఎదురు కెమెరా ఉంటే కొన్ని గుర్తుండవు బాబు. మరొక మంచి వీడియోకి మిమ్మల్ని కలుసుకుంటాను. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి బాబు, ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, ఒక్క అక్షరం కూడా తేడా రాకూడదు బాబు. జాగ్రత్తగా చూసుకొని ఒక పేపర్ మీద రాసుకోండి. మళ్ళీ ఓం హ్లీం బగలాముఖి సర్వదుష్టానాం వాచాం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశాయ హ్రీం ఓం స్వాహ. ఇది బాబు మంత్రం. ఈ మంత్రాన్ని పలికేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పలకాలి. ఓం శ్రీమాత్రే నమః.